పోయినావు? పక్కింటికి వెళ్ళానండి, చిన్న పని ఉండే. సరే నేను ఆఫీస్కి వెళ్ళి వస్తా. అవునా, సరే నేను ఎదురుగా వస్తా, ఆగండి. మనకు అంత మంచి జరుగుతుంది, ఆయన చాలా ప్రేమలకు వస్తున్నావు. సరే వేస్తాం. ఏంటన్నయ్య? ఎంతనమ్మా? ఏంటన్నయ్య? రాఘవబాబు ఇలా చాలా హుషారుగా ఉన్నాడు, ఉత్సాహంగా ఉన్నాడు. ఏంటి స్పెషల్ ఇవాళ? ఏం లేదన్నయ్య, పోయిన నెల జీతం ఈ రోజు వస్తుంది, అందుకనే హుషారుగా ఉన్నాడు. అవునా? అందులోనూ నాకు కూడా చీర కొంటా అన్నాడు. అవునా? అంతే, ఇలా బయటికి తీసుకెళ్తా అన్నాడు. ఏంటన్నయ్య? ఏం లేదురా చెల్లమ్మ, ఒక 1000 రూపాయలు ఇస్తావేమో నచ్చిన. అయ్యో, ఇప్పుడు నా దగ్గర లేవన్నయ్య. ఈ రోజు ఆయన శాలరీ వస్తుందని ఇంతకుముందే చెప్పిన కదా. అవును. ఓ వైద్య కాక అయిపోతున్నావే, ఇట్రా. ఏం లేదే, ఒక 1000 రూపాయలు ఇస్తావేమో అని. 1000 రూపాయలు మొన్న ఇచ్చిన పైసలు ఇంకా ఏమో పెట్టుకుని అడుగుతున్నా. నైజేట్ పోతాయి పైసలు, పసుపు కొమ్మలు అవి నాకు ఇస్తా. సరే ఇంటికి రా, ఇస్తా. సరే పొద్దున ఆయనకు బాక్స్లకి కీమా కూర వండినాక ఇప్పుడే చేపల పులుసు పెట్టి ఇట్లా వచ్చి కూర్చున్నా. అబ్బా, 2 కూరలు అనుకుంటారా మీరు? అవునక్క, నాకు పూటకొక కూర వండుకుంటేనే మజా వస్తుంది అక్క. ఒక్కో పూటది ఇంకో పూటకు తినలేనక్క. నేను ఒకటే కూర వండుకుంటారేమో అనుకున్నా. అయితే గాని కొంచెం కూర వేసుకురావే, నోరంతా సప్ప సప్ప పడ్డది. మంచిగా వండుతావట కూర. అవునా అక్క, సరే ఇక్కడ ఉండు, వేసుకొత్తా. ఇదిగో అక్క. అయ్యో, కీమనే తెచ్చినావు, కొంచెం జిమ్మల కూర తెత్తేమోనే, నోరంతా సప్ప సప్పగా ఉన్నది. అదేందక్క, అడక తినే బదులు అండుకొని తినచ్చు కదా, బజార్లో అన్ని విధాలు దొరుకుతాయి కదా. ఏమన్నంటే ఏసీ ఏసీ అనే కన్నా. సరే పొద్దుకి రాపం, జిమ్మల పులుసు వేసి ఇస్తా. అబ్బా, వచ్చినావానే? డ్యూటీ అయిపోయిందా? దా కూర్చో. ఏం తెచ్చిన బా? నీకోసం ఫ్రూట్ తీసుకొచ్చాను. ఇది యాపీ ఫ్రూట్ అనుకున్నాను, దొరకలే. యాపీ వచ్చి చందనా, లైఫ్ అంటే చాలా చిన్నది కదా. అవును బా, హ్యాపీగా ఎంజాయ్ చేయాలా? అవును బా, మనలాగా ఎంజాయ్ చేయాలి. అవును, ఎంజాయ్ చేయకుంటే లైఫ్ వేస్ట్ బావా, ఏమంటావు? తాగరాదు కొంచెం. సరే బా, తాగని, తాగినాక నువ్వు ఎట్లా చెప్తా అట్లా. సరే, సినిమా పోదాం అయ్యాలా? పోదాం. చందనా, మన పెళ్ళైన కొత్తలో ఎంత ఎంజాయ్ ఉంటావో ఇప్పుడు కూడా అంతే ఉన్నాం కానీ. అవును బావా, ఎందుకుండం? నాకు నువ్వు, నీకు నేను ఉన్నాక మనం ఎప్పుడు ఉత్సాహంగానే ఉంటాం కదా. చందనా, నేను ఆఫీస్ పోయేస్తా. సరే అండి. భర్తను దూరంగా ఉంచి 21 రోజులు పూజ చేస్తే అదృష్టం వరంలా పడుతుంది. అరే, ఇదేదో బాగుందే, ఇదేదో ముందే తెలిస్తే ఇంకా బాగుండేది. సరే, ఇప్పటి నుంచే స్టార్ట్ చేస్తా. ప్రతి ఒక్కటి తూచా తప్పకుండా ఖచ్చితంగా పాటిస్తా. గంధము పూయరుగా, కస్తూరి గంధము పూయరుగా, గంధము పూయరుగా, కస్తూరి గంధము పూయరుగా. దండం పెట్టుకో బిడ్డ. శ్రీరామ జయ రామ జయ. చందనా, చందనా, ఓ చందనా, కొంచెం కూరుంటే. అమ్మో, గివేం పూజలే? ఏమైంది? ఇంతగానో మాట్లాడతలేదు, నోట్ల గులుక్కుంటుంది. అగో, దీనికి ఎవరన్నా ఏమన్నా చేసిండ్రా ఏమి? అయ్యో, గిట్లా ఎత్తాందేంది? చందన, ఏమైందే గిట్లా ఎత్తాన్నావు?
సుంచు ఇట్రా. ఏమైంది? అగో చందన ఎట్లా ఎత్తాంది, ఏమో పూజలు అంతా ఊగుతాంది. చందనక్కకు ఏమో పట్టినట్టున్నది, అల్లా అల్లా ఊగుతున్నది, ఏమో ఏమో ఎత్తున్నది. నిన్న బయట కలిసింది, బయట కలిసినప్పుడు 2 ఊర్లు అప్పిత్తా అన్నది. ఇవాళ రమ్మన్నది, వచ్చే వరకల్లా అంతా ఏదో జొరినట్టున్నది, గిట్లా ఎత్తున్నది అక్క. అయ్యో రాఘవ కన్నా ఫోన్ చేద్దాం. అక్క రాక ఫోన్ చేద్దాం. అయ్యో ఎట్లనో ఏమో. చందన, ఈ అగరబత్తులు పూలు పూజలు ఇవన్నీ ఏంటి? పోయటం ఇప్పుడు మంచిగా ఉంటుంది కానీ నువ్వు దండం పెట్టుకో బావా, పూజ వ్రతం స్టార్ట్ చేసిన. పెట్టుకున్నా. ఏం వ్రతం ఇది? ఇది 21 రోజులు చేసేటువంటి పూజ. పూజ ఇప్పుడు మనకి ఏం తక్కువ ఉన్నది? మనకు పాప ఉన్నది, చక్కగా చదువుకుంటున్నది, ఇంకేమి హ్యాపీగా ఉన్నాం. అరే నిన్నటి వరకు ఫిష్, మటన్, చికెన్ వంటివి, ఇవాళ ఏంటి సడన్ గా ఇట్లా పూజలు, అగరబత్తులు, పసుపు, కుంకుమ, పూలు. ఇది నాకైతే ఏం అర్థమైతే లేదు. చందన ఏమైంది? ఇవి చేయబట్టు, చెవులు పెట్టుకో, చేయబట్టు. నిన్నే స్వామి, నిన్నే. ఇక నుంచి నన్ను తాకవద్దు. నీ మంచం నీకు, నా చాప నాకు. రోజు ఇంట్లో దీపాలు, పువ్వులు, అగరవత్తులు, ధూపాలు మాత్రమే వెలగాలి. మగవాసన రాకూడదు. ఓన్లీ కర్పూరం వాసనే రావాలి. కర్పూరం వాసన. అర్థమైందా స్వామి? మగవాసన రావద్దంటున్నావు, అయితే నేను సబ్బుదినన్నా? నన్ను తాకద్దంటున్నావు, మరి నన్ను పెళ్ళి ఎందుకు చేసుకున్నావు? చందన, చందన అటు చూడు స్వామి. దేవుడు, పటము, పువ్వులు, పండ్లు, అగరబత్తులు, గంధము, దీపాలు, ఇల్లు వాతావరణం ఎంత ప్రశాంతంగా ఉంది. నువ్వు కూడా జపం చేసుకోవచ్చు కదా, జపం చేసుకో స్వామి. ఇదేందే భర్తను దూరం పెట్టే పూజ? పూజకు ముందునే హీరోను, ఇప్పుడేమో పూజలు మొదలు పెట్టినాక మొత్తం నన్ను జీరో చేసినవే. జీరోని అయిపోయాను. సరే, నీ పూజ నువ్వు చేసుకో, నీ జపం చేసుకో, నేనైతే నాతోటి కాదు అది. ఇదేం పరేషాన్ ఇంటికి వస్తే. అరే రాఘవ, ఏదిరా ఎండిపోయిన మిరపకాయలకి తయారైపోయావు. రామ ఎట్లుంటావు, ఎట్లా అయిపోయినావు? ఇక రమ్ము, ఇది తీసుకోము భక్త. రమ్ము, దూరం. కాకా, ఈ రాఘవ బావా చందనక్కల్ని ఇంట్లో పని మనిషి లెక్క అయిపోయాడు. కానీ ఏమిరా రాఘవ, నేను నెల ఆడిపోయి కష్టపడి జీతం తీసుకునే బదులు ఈయన్ని అమ్మగారి దగ్గర ఉంటే జీతం ఏంటి వస్తుంది కదరా. అంతా బాబా దయ. ఆ బాబా యొక్క కరుణ కటాక్షాలు నా మీద ఉన్నంత వరకు ఆ బాబే అంతా చూసుకుంటాడు. నీకేం బాధ లేదు. అమ్మా చందన, ఓ తల్లి, నీ భర్తని ఇట్లా పూజలు పునస్కారాలకు దూరం పెడితే ఈయన పక్కకు పోయి వేరే ఆడవాళ్ళ వాసన చూసే ప్రమాదం ఉంది తల్లి. మా వారి గురించి నాకు తెలుసు. నేను మడిలో ఉన్న విషయం తెలుసు కదా. మా వారు వేరే ఆడదాంతో ఎందుకు వెళ్తారు? ఓ అక్క, బావ మొగోడు కాదా, కోరికలు ఉన్నాయా? బయట ఆడదాన్ని వెతుక్కుంటాడు. వైద్య కాక మనం వెళ్దాంపా. అంతే, పోదాం. అపచారం, అపచారం. మడిలో ఉండి వినరాని మాటలు వింటానా? రామ రామ, కృష్ణ కృష్ణ, శంకర, పరంధామ, పరమేశ్వర. అయ్యో రామ, దేవుడా, భగవంతుడా. చందన, చందన, చందన. ఏయ్, ఏంది పిచ్చా నీకేమన్నా? చందన ప్లీజ్, ప్లీజ్.
ఛీ ముట్టుకోకొచ్చి నేను మడిలో ఉన్నాను తెలుసు కదా. అయ్యయ్యో అపచారం అపచారం, రామరామ కృష్ణ కృష్ణ, ఎందుకు నువ్వు ఇట్లా ఎత్తానవు అసలు? అయ్యో యూట్యూబ్ బాబా క్షమించు తండ్రి, నేను ఇప్పుడు తానం చేయాలా ఏంది? ఈ నైట్ పూట ఎట్లా చేయాలా సన్నీళ్ళతోటి? అయ్యో రామరామ తండ్రి క్షమించు యూట్యూబ్ బాబా. పొద్దున లేచి చేస్తా. నీకు మడి కట్టుకున్నప్పుడు తెలియదా నీకు మడి ఉన్నది? పూజ తెలియదు, పునస్కారం తెలియదు, అది ముద్రాష్టపోనికి. అయ్యో దేవుడా తండ్రి అపచారం జరిగింది ఎట్లా? నైట్ తండ్రి మంచిని నేను ఇప్పుడు చేయలేను, పొద్దున ఎత్తానని క్షమించు. అపచారం అపచారం ఎత్తి తలకాయ కొట్టుకున్న అర్థం కాదు మెంటలో. అయ్యయ్యో రామరామ కృష్ణ కృష్ణ, ఈ చాపంతా తొక్కుడు ఎత్తాను. ఇప్పుడు నైట్ పూట ఎటు పోయినావు? ఏంది ఎందుకు స్నానం చేసినావు? ఇప్పుడేం పని? ఎవరి దాకా ఎటు పోయినావు? ఎటు పోకపోతే స్నానం ఎందుకు చేసినావు? నువ్వు ఎటు పోయినావు? ఎవరి దగ్గరకు పోయినావు? అందుకని వచ్చి స్నానం చేసినావు. మడి మడి అని చెప్తాంటే కూడా అర్థం చేసుకోకుండా నువ్వు బయట పోయి వచ్చినావా? ఎవతది? ఎక్కడి పోయి వచ్చినావు చెప్పవు? నిన్నే ఎటు పోలేదు, కొంచెం టెన్షన్ ఉంటే స్నానం చేసి. అయ్యో ఇంట్లో దేవుని పూజ జరుగుతుంది, దేవుని పూజ జరిగే ఇంట్లో అబద్ధాలు ఆడద్దు. నువ్వు నిజం చెప్పు, ఎక్కడి పోయినావు? ఏం చేసి వచ్చినావు? ఎందుకు స్నానం చేసినావు? యూట్యూబ్ బాబా క్షమించు, ఈ బుద్ధులు ఎందుకు ఇట్లా మారుతాయి? ఈ వ్రతాన్ని భంగం చేయడానికి ఈ కలికాలం బుద్ధులు అన్నీ వస్తానే నీకు. చెప్పు. ఆడది ఎక్కడ ఉన్నది? నాకైతే కనబడతలేదు. ఆడ కనబడాల్సింది కూడా చాలా రోజులైంది. నువ్వైతే కూసవు, నువ్వైతే ముట్టని. ఇక నేను స్నానం చెప్పితే ఏం చేస్తాను? ఏమని అంటే మగ వాసన వచ్చిందంటే దాన్ని దూరం పెడతాం. ఇక అందుకే ఈ తాపం తట్టుకోలేకపోయినా స్నానం చేసి వచ్చిన. ఇక అంతే. కానీ అనుమానం పాడగానే నేను ఆడదానికి దగ్గరకు పోలేదు. మాకంతా యూట్యూబ్ బాబా యూట్యూబ్ లో చెప్తానే ఉంటాడు. యూట్యూబ్ బాబా చెప్పిండంటే దేవుడు చెప్పినట్టే, మాకు నమ్మకం ఉన్నది. నువ్వు ప్రేమ పేరుతో నాకు దగ్గరకు వస్తానో గానీ అది కూడా మస్తు మహా పాపం అని చెప్పిండు తెలుసా యూట్యూబ్ బాబా. దగ్గర రాకపోతే బయట కకృతి పడతారని కూడా యూట్యూబ్ బాబా చెప్పిండు. వ్రతం భంగం చేయడానికి ఎలాంటి ప్రయత్నాలైనా చేస్తారు, చెడిపోవడానికి కూడా సిద్ధమవుతారని చెప్పిండులే యూట్యూబ్ బాబా. కొంచెం ఓపిక పట్టుకోవచ్చు కదా. ఏమైతుంది నీకు ఓపిక పట్టుకోకపోతే? ఇదేంది భర్తను దూరం పెట్టే పూజ? ఏ బాబా లాంటిది చెప్పిండే మీకు? చందన, ఇది మన ప్రేమ ఆప్యాయతలు గుర్తాడు లాంటిది. భక్తి ఉండాలి గాని దానికి ఇంత పరిశ్రమ చేస్తావే. నువ్వు ఎన్ని కళ్ళబొల్లి మాటలు చెప్పినా నువ్వు ఎవరి దగ్గరకు పోయొచ్చినావు అన్నది నిజం. నువ్వు ఏలగా నేల స్నానం చేసుడు అనేది నిజం. నువ్వు నిజం చెప్పు, నువ్వు ఎవరి దగ్గర పోయినావో ఏం చేసినావో ఇప్పటికైనా బుదిరకిచ్చి అడుగుతానా చెప్పు. నిజంగానే నేను ఎక్కడికి పోలే, ఏం చేయలేదు. సరే ఈ సంగతి గురించి తర్వాత చెప్తా గాని రేపు పొద్దున్నే లేవాలి. రేపు పెద్ద పూజ ఉంది, వాయనం పూజ. 21 మంది ముత్తైదులకు వాయనం ఇయ్యాలి. దానికి కావాల్సిన సామాన్లు అన్ని కొనుక్కొచ్చేది ఉన్నది కాబట్టి ఇప్పుడు పడుకోండి. ఇదొకటి ఉందా? ఏం చేస్తాం, భరించాలి కట్టుకున్న దానికి. పడుకో. రామ కృష్ణ కృష్ణ దేవుడా. శుక్రవారం వరదం విష్ణు శశివర్ణ చతుర్భుజ ప్రసన్న వర్ణ చందన చందన. చిచి అప్చారు ఏంటి దగ్గర దగ్గరకు వస్తున్నావు? కాస్త దూరంగా నిలబడు. పూజ సమయంలో మగవారి వాసన పడదని తెలుసు కదా. అయ్యయ్యో రామరామ అపచారం జరిగిందే. అయ్యయ్యో ఏంటి అసలు నీకేం పని? సరే నువ్వు పూజ కానిచ్చుకో, నేను బయటకు వెళ్ళి వస్తా. ఆగు, బయటకెందుకు? సరే గాని బయటికి వెళ్తే ఆడోళ్ళ దగ్గర మాట్లాడడం గాని, ఆడోళ్ళ దగ్గర నిలబడడం గాని, ఆడోళ్ళతో ముచ్చట్లు వేయడం గాని చెయ్యకే. నాకు అదొకటి మిగిలింది చాలు. నువ్వే తాగని అయితే వేరే వాళ్ళు తాగనిస్తారా? ఏమో. సరే నేను సరే వెళ్ళు దూరం. నా బతుకు ఇది ఒకటే తక్కువ. అసలు ఏమైందిరా మామ? ఇక్కడ కూర్చొని చెప్తాను నాడే. పరిస్థితి కూర్చొని. అరే రాఘవ, ఏడాదికి వచ్చినాయిరా మీ చందన పూజలు? మీ ఇంట్లో పూజలు ఉంటే మాకు పొగ ఫ్రీ. రాత్రి ఒక్క దోమ కుట్టదంటే నమ్ము. ఏం చెప్పమంటావే మామ, మీ చందన చేసే పూజలు అయితే ఏమన్నా ఉన్నాయో అవి మొత్తం ముక్కులకు పోతున్నాయి. పొగంతా మొత్తం మొహమంతా మాడిపోతున్నాయి. ఇక ఏం చెప్పాలరా, నువ్వు బండి దిగు. మామ ఇక నేనైతే లక్ష్మణ రేఖ దాటాలనుకుంటున్నానే. ఇక నా వల్ల అయితే లేదు. బావా లక్ష్మణ రేఖ అంటున్నావు, ఏమన్నా పరీక్షలకి ఇట్లున్నావు ఇట్లా? అరే అరవింద్,
మీ బావ పరిస్థితి కుడిదిలో పట్టి ఎలుగెత్తిరుకున్నారా. నెట్ కనెక్షన్ లేకున్నా కానీ సిగ్నల్స్ మాత్రం మజబూత్ వస్తున్నాయిరా. బావా ఏంది బావా నాకు ఏం అర్థమైతలేదు. ఈ కాకమాట ముచ్చట్లు, ఆ కనెక్టివిటీ ఏంది, ఆ ఫుల్ సిగ్నల్స్ ఏంది? ఏం రా అరవింద్, ఎప్పుడు వచ్చినావు? అవునా జెర్సీ పైన వచ్చి. అవునా రాఘవ బావా, ఉప్పు కారం అయితే తింటున్నావు, లేదా లేదు ఏమన్నా ఉన్నదా? ఏందిరా 3 రోజుల నుంచి నా పానం తింటున్నావు, నా పరిశ్రమ నాకున్నదంటే నీళ్ళలో ఒకటి. సరే బయట పిల్లలు అటువైరు. ఏ చదువుకుంటున్నారు లోపల. అవును రాఘవ, మీ ఇంట్లో మీ భార్య పూజలు చేస్తుంది, నువ్వు కూడా అక్కడికి వెళ్ళి అగరబత్తీలు ముట్టించి పూజ చేయొచ్చు కదా, ఇక్కడ ఏం చేస్తున్నావు? రాఘవ బావా, మరి మా ఇంట్లో పాత తాళాలు ఉన్నాయి, భజనకు వనకొస్తాయి, తీసుకురమ్మంటావు బావా? ఏ ఆగు, మీది మీ పేదకాయ చింతకాయ ముచ్చట్లు. బావా అసలు ఏమైంది బావా? చెప్పడం కాదురా, మీ అక్క చేసే తతంగాలేమో చూసిరా పప్పు. సరే బావా. అరే రాఘవ, ఇదంతా ఎందుకురా రపరప. ఆ చందన పూజ లేదాక నువ్వు ఒక మంచి పొల్లను సెటప్ చేసుకో. అటు చందన పూజలు, ఇటు మీ డింగ్ 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 పూజలు మజబూత్ నడుస్తాయి బిడ్డ. ఏం కాదు బావా, భయపడకు, దునియాలో మస్తున్నాయి, ఇంట్లో ఇల్లాలు బయట ప్రియురాలు, నువ్వను దుమ్ము దుమ్ము రేపచ్చు బావా. అరే మీకు ఏమైనా తెలివి ఉన్నదా? మీరు చెప్పే మాట ఎట్లా నాకు చెప్పాలనా? ఊరోనికి ఊరు ఆపతే అయితే ఊసాలోడు దోమలు ఆపతే అన్నట్టున్నది నా బతికిట్లా. అట్లా అనకు బావా. బావా ఏం పూజలు బావా? ఏం పూజ చూసినావురా? చెప్తా. అక్క అక్క ఏందక్క ఇదంతా? అక్క బా ఏంద్రా, ఏందంతా ఏంది ఇది? పూజలో ఉన్న వ్రతంలో ఉన్న కనబడతలేదారా జడుచుకుంటట్టోరినావు? అక్క ఏందక్క ఈ పూజలేందక్క? కనబడతలేదారా? వ్రతం చేసుకుంటున్నా. బావను దూరం పెట్టి 21 రోజులు బ్రహ్మచారి వ్రతం చేస్తే అదృష్టము వరం పట్టినట్టు పడుతుందంట. యూట్యూబ్ బాబా చెప్పిండు, అందుకనేరా ఈ వ్రతం చేస్తానా అదృష్టం పట్టాలని. అబ్బా నీ పూజలేమో గాని బావ నీకు దూరం అయ్యే ప్రమాదం ఉందే. అరే నీకేం తెలియదు, నువ్వు నోరు మూసుకో. బావ ఎక్కడికి పోతారా? బావకు నేనంటే చాలా ఇష్టం, బావ ఎక్కడికి పోడు గాని ఈ పూజ చేసుకుంటే అదృష్టం వరంలా పడుతుంది. ఆ వరం మీద నాకు పట్టనివ్వరా, నువ్వు నాకు వేదాలు చెప్పకు. ఇవన్నీ ఏడ చూసి నేర్చుకున్నావే? యూట్యూబ్ చూసి యూట్యూబ్ బాబా చెప్పిండ్రా. అప్చారం తండ్రి క్షమించు, ఇది అజ్ఞానుడు మాట్లాడే మాటలు. ఇవి ఎన్ని రోజులే పూజలు? 21 రోజు పూజ చేస్తే ఫలితాలు బాగుంటాయట్రా. ఆ తర్వాత ఏంటన్నది మళ్ళీ యూట్యూబ్ లో చూడాలి. ఓహో అలాగా, సరే నేను వెళ్ళొస్తా. సరేరా బావా ఇవన్నీ ఏం పూజలే, నువ్వు చెప్పలేవా అని అక్కతోటి? ఏం పూజలు రా, ఏం కోరికలు. ఆ చందనక్క కోళ్ళు గట్టిగా నూరి పోసిరు వీడి గురించి. చుంచు నువ్వేం మాట్లాడుతున్నావురా? చందన సెంటు కొట్టుకొని మగవాళ్ళ వాసన వస్తున్నదని నన్ను దూరం పెట్టిందిరా. ఆ యూట్యూబ్ బాబా వల్ల నా బతుకు గిలా తయారైందిరా. అట్లానా బావా నాకు ఒక మంచి ఆలోచన వచ్చింది. నేను చెప్పినట్లు చేస్తే మా అక్క ఆలోచన పక్కా మార్చుకుంటా. మీరు ఇట్లానే అనుకుంటుండ్రి, అక్కడ ఆమె చేసే పూజలు ఆమె చేసుకుంటుంటది. అరే చుంచు, బామ్మది ఐడియా ఇస్తాడట, ఇక ఈయన ముందట పడతాడట ముందర. కాదే, అక్క పూజల మొత్తం లీనమైపోయింది, గీళ్ళతోటి ఏడైతుంది అది కాదు. మరి అరవింద్ పూజ కోసం నన్ను దూరం పెట్టిందిరా, నన్ను పిచ్చోని చేసిందిరా మీ అక్క. నన్ను తాకద్దు అంటున్నారా. ఇంకా ఈ సంసారం ఎందుకురా? చక్కగా మీ అక్కని మీ ఇంటికి తీసుకపోరా. బావా ఆలోచించి పని చేయాలి. ఆ యూట్యూబ్ బాబాల్ని యూట్యూబ్ తోనే ఓడించాలి. అరే అదెట్లారా? బావా అక్క పూజ విధానాన్ని నాకు చెప్పింది, కానీ అది ఇక్కడ కాదు, అక్క దగ్గరనే పరిష్కరిద్దాం. నిన్ను అక్కని మీ సంసారాన్ని మంచిగా చూపిస్తా. దాని అడు బావా. నేను కూడా పోతా. పూజలు సేయ పూలు తెచ్చాను, పూజలు సేయ పూలు తెచ్చాను. అక్క ఏంట్రా పూజ భంగం చేస్తావు? నీతో కొంచెం పనున్నది. అక్క ముందుకి యూట్యూబ్ చూడు. ఏం చూడాలరా? ఏముంది చూడును.
భర్తను దూరం పెట్టిన పూజలు, ఇది నమ్మిన వాళ్ళు పెద్ద పిచ్చోళ్ళు. ఆ ఇదేంట్రా తమ్మ గిట్లున్నది? భార్యలు అతిగా పూజలు చేస్తుంటే భర్తలు పరాయి ఆడదంతో షికార్లు చేస్తున్నారు. భార్యల గతి అదో గతి అవుతుంది. ఇదేంద్ర తమ్మ గిట్లున్నది? ఇంకున్నాయే, ఇంకా మస్తు ఉన్నాయి. ఇటువంటి ఇంకా చాలా ఉన్నాయి, అన్ని ఛానల్స్ ఉన్నాయి. అయ్యో, నా కొంప మంచిగా ఉండాలని పూజ చేస్తే నా కొంప కూలిపెట్టేట్టున్నదేంద్రా. ఎట్లరా తమ్మ, ఏం చేసుర్రా? అరే ఇంకా ఉన్నాయి, ఇంకా మస్తున్నాయి. చందన, నేను ఆఫీస్ పని మీద గోవాకి వెళ్తున్నా. మా ఆఫీస్ సెక్రటరీతో ఒక 4 రోజులు అక్కడే వర్క్ ఉంటుంది. నువ్వు పూజలు చేసుకోమని. ఏంది బావా సడన్ ప్రయాణం గోవాకి? నేను వస్తా. అయ్యో, ఏంట్రా ఎవరితో పోతున్నాడు బావా? సెక్రటరీ తోటి. సెక్రటరీ ఎవరు? ఆడనా మొగనా? సెక్రటరీ ఆడది కాకుండా మొగదుంటది, ఆడిది. ఆడోళ్ళతో ఏంట్రా గోవాకు? బావా బావా, అయ్యో ఆగు బావా. ఎందు బావా సడన్ గా గోవా ప్రయాణం, అందులోను ఆడోళ్ళు, అదే సెక్రటరీ తోటి ఎందుకు? నువ్వు పూజలు చేసుకో. నాకు అక్కడ 5 రోజులు ఆమెతోటే పోతున్నా. 5 రోజులు ఎంజాయ్, ఫుల్ హ్యాపీగా మేము ఉంటాం. అంటే గోవాలో లేడీస్ తోటి అవసరం? లేడీస్ తోనే పోతున్నా, సెక్రటరీ లేడే. ఆలోచించు బావా, ఇప్పుడు ఎందుకు? అవునక్క, ఆడోళ్ళతోనే పోతారు గోవాకు. బావకు సంతోషాలు లేవు. పో, నువ్వు పోయి నీ పూజలు నువ్వు చేసుకోపో. ఏంద్రా, నువ్వు కూడా బావకు తోడు తానా అంటే తందానా అనుకుంటా. నువ్వు నాకు సపోర్ట్ చేస్తావా, బావకు సపోర్ట్ చేస్తావా? అరే, నువ్వు నా కాపురాన్ని నిలబెడతానా కూల కొడతానవరా? ఏం మాట్లాడుతున్నావే చందన? రాఘవ మంచోడు కాబట్టి ఇన్నాళ్ళు నీకోసం బాధపడుతుండు. వేరేవాడైతే ఎప్పుడో మారిపోతుండే. అట్లా కాదక్క, నేను పూజలు చేసేదే మా ఆయన బావ కోసం. అర్థం చేసుకోరు కదండి. చందన, పూజలు చేయాలమ్మా, కానీ పూజలతో సంసారాలు పడిపోకూడదు. ఒక తండ్రిగా చెప్తున్నాను బిడ్డ, ఒక పెద్ద మనిషిగా చెప్తున్నాను. అట్లా కాదు బాబాయ్, ఇది 21 రోజు చేసే యూట్యూబ్ బాబా వ్రతం. బావా, నువ్వు ఇంకా గోవా పోలేవా? అక్కడ సెక్రటరీ నీకోసం వెయిట్ చేస్తుంది. జల్ది వెళ్ళిపో. ఏమండి, గోవద్దు ఏమొద్దు, నువ్వు ఆఫీస్ పైన మీద కూడా అద్దే వద్దు. ఒకవేళ పోవాల్సి వస్తే నేనత్తా, ఆ సెక్రటరీ తోటి ఏమొద్దు. ఏమంటావురా తమ్ముడు? గట్లా అంటే నడుతుందా అమ్మ? పోవాల్సిందే బావా. ఏం చేయమంటావు? బావాన్ని పక్కకు భజన చేయమంటావా? ఏందిరా నువ్వు? అక్క, పూజలు చేసుడు అవసరమేనే, కానీ బావం దూరం పెట్టుడు కాదు. కరెక్ట్ చెప్పినావు తమ్ముడు. చందన, నేను పూజలు చేయంగా వద్దని లేదే, కానీ నన్ను దూరం పెట్టడం వల్ల నేను ఎంత నరకం అనుభవించిందో నీకు తెలియదు. చూడు చందన, యూట్యూబ్ ఛానల్ రేటింగ్ పెంచుకోవడానికి చేసే కథలే ఇవి. చూసి మోసపోవద్దు, నమ్మద్దు. నిజమే అక్క, ఇటువంటి ఛానల్స్ ఎన్నో ఉన్నాయి. ఒక ఫోటో పెట్టి ఒక పాటలు వేసుకుంటా మొత్తం రేటింగ్స్ పెంచుకుంటారే. నిజమే అమ్మా, వాళ్ళు చెప్పేది కరెక్టే. అస్సలు నమ్మకు. అవును, మీరందరూ చెప్పింది నిజమే. నేనే నా అజ్ఞానంతో, తెలిసి తెలియనితనంతో యూట్యూబ్ బాబా చెప్పిన విషయాలన్నీ పాటించుకుంటూ నా కుటుంబాన్ని ఇబ్బందుల పాలు చేశాను. నా భర్తను అనవసరంగా బాధ పెట్టిన. ఏమండి, నన్ను క్షమించండి. ఇక నుంచి నేను మీతో మంచిగా ఉంటా. చూడు చందన, యూట్యూబ్ జ్ఞానం మంచిదే, కానీ అది సంసార జీవితానికి కొంతవరకే తీసుకోవాలి. భర్తను దూరం పెట్టే పూజలు ఉరితాడు లాంటివి. మా జమానాలో ఉండే పూజలు దేవుడి గుడిలో ఉండేవి, కానీ అవి ఇప్పుడు బెడ్రూమ్ లోకి వచ్చాయి. తల్లి, దయచేసి చెప్తున్నా, అర్థం చేసుకో బిడ్డలా. అక్క, యూట్యూబ్ బాబాల కంటే ఈ పక్కింటి బాబాయిలనేమే కొంచెం మంచి మంచి చెప్తారు. అరే, నేను బావని ఇన్ని రోజులు దూరం పెట్టినా కదా, ఇదన్నీ మనసులో పెట్టుకోకుండా బావ నా మీద ప్రేమ చూపిస్తానంటవారా? ప్రేమ ఏందక్క, అంత శుభమే జరుగుతుంది. కరెక్ట్ చెప్పినవరా తమ్ముడు. యూట్యూబ్ లో జ్ఞానం ఇచ్చే వీడియోలనే చూడాలా, జీవితాన్ని స్కిప్ చేసే వీడియోలు అస్సలు చూడొద్దు. విన్నవారా తమ్ముడు? ఇది అందరికి వర్తిస్తుందిరా. సరేనే, ఇప్పుడు డ్రెస్ చేంజ్ చేసుకొని రాబో, మనం వెళ్దాం గోవా. నేనేనా Yes, గోవాకి వచ్చేది? Yes, నువ్వే. థ్యాంక్ యూ బావా. ఇప్పుడు వస్తా. బావా, నువ్వు సెక్రటరీతో పోతలేవా? చెప్పేసి నా భార్యతో పోతున్నా. భలే ఫిరాయించినావు బావ ప్లేటు. సరే రా. చూశారుగా మా సినిమా. మా తెలంగాణ పల్లె సినిమాలు యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మరియు మీకు సినిమా నచ్చితే ఒక కామెంట్ రాయండి. మీ అందరికీ ధన్యవాదాలు.